దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 8 చదువుచున్నాను. అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజని అనగా ఇత్తడిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. తుయతైర సంఘకాలము సంఘ చరిత్రలోని 4వ కాలము. ఈ కాలములో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేవారు. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు అగ్ని జ్వాల వంటి నేత్రములు గలవాడుగాను అపరంజని అనగా ఇత్తడిని పోలిన పాదములు గలవానిగా ప్రత్యక్షపరచుకొనెను. నా కళ్ళ వైపు చూడుము అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా ఆయన అగ్ని జ్వాల నేత్రములను చూడగలము. ఆయన పాదములు ఇత్తడివి. ఇత్తడి తీర్పును సూచించును. పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనము శత్రువును జయించజాలము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువు తుయతైర సంఘమును ప్రశంసించెను. సంఘములోనున్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను. కానీ యెజబేలు అను స్త్రీ ఆ సంఘములో ఉన్నందున అక్కడ అపవిత్రత ఉండనని ప్రభువు నేరారోపణ చేసెను. తాను ప్రవక్తినని చెప్పుకొనుచు జారత్వమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించెను. అట్టి వారిపై ప్రభువు భయంకరమైన తీర్పు పంపనయున్నాడని ఇచ్చట మనము నేర్చుకొనిచున్నాము. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగని వారిని తాను ఆదరించదననియు వారు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునవలననియు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనములలో ప్రభువు చెప్పెను. జయించు వారికి అధికారం ఇవ్వబడునని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనములో ఈ సంఘమునకు ప్రభువు వాగ్దానమిచ్చెను. ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరుగగల సామర్థ్యం గలవాడు గనుక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినుటకు బహు మెలకువగా ఉండవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.